ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? ఉదయకాలన మీరు ప్రార్థన చేశారండి, దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించుగాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఆ రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి, వీళ్ళరా రొట్టె దాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంకా మనం చూసినట్లయితే 5 రొట్టెలని 2 చేపలను కూడా ఏం చేశాడు? ఆయన అది తీసుకొని పరలోకమందున్న తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు, దాన్ని ఆశీర్వదించమని ప్రార్థించాడు. ఈరోజు నీ జీవితంలో నీకు ఎంతసేపు నాకు ఇది లేదు అది లేదని బాధపడుతున్నావు, ఇంకా పక్కన వాళ్ళతో పోల్చుకుంటున్నావు. కానీ ప్రియులారా, మీకు ఉన్నదాన్ని ఒకవేళ దేవుడు ఒక తక్కువ ఉద్యోగంలో, చిన్న ఉద్యోగంలో తక్కువ జీతం ఇచ్చాడు అనుకోండి, ఒక 2-3 వేలు ఇచ్చాడు అనుకోండి, ఆ జీతాన్ని మీరు తీసుకుని ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి. యేసయ్యా, ఇది ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నాయనా అనాలి. యేసు ప్రభు ఏం చేశాడండి? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. మనం కూడా ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పి, దేవా దీన్ని ఏం చేయండి? ఆశీర్వదని చెప్తే ఆ జీతాన్ని దేవుడు నీకు ఆశీర్వదిస్తే ఆ నెలంతా కూడా నీ కుటుంబానికి నీకును అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అలాగే నీకు ఇచ్చిన బిడ్డల్ని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని బట్టి ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పి వారిని దేవుడు ఆశీర్వదించాలని నువ్వు ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేస్తే ఒకవేళ ఇప్పటికీ నీ కుమారుడు అలాగ ఉండొచ్చు, ఇప్పటికీ నీ కుమార్తె ఒకవేళ దేవుని భయం లేకుండా బ్రతకచ్చు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే వారు గొప్పవారు అవుతారు. కనుక మనం ఏదైనా కానివ్వండి, మనకిచ్చినటువంటి ఆహారాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. మనకిచ్చినటువంటి పొలాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు మన ఆశీర్వాదకరం ఉంటాను. నేను ప్రార్థన చేస్తా, ప్రభా ఈ పరిచర్య నలుగురితో ప్రారంభమైంది, నువ్వు ఆశీర్వదించున్నా, నువ్వు ఆశీర్వదిస్తే 100,000, 1,000, లక్షల ఆత్మలు సంపాదిస్తాను ప్రభా. ప్రతిరోజు నేను కన్నీటితో రోదనతో ప్రార్థన చేస్తాను. ఆయన ఆశీర్వదిస్తేనే ఆత్మలు కూడా సంపాదించగలుగుతాం. అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచునా, నీ ప్రసన్నత, నీ అభిషేకం ఉంచున్నా ప్రభా. ఇదిగోనా ఈరోజు రోడ్డు మీద ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, కాలేజీ పిల్లలైనా, ముఖ్యంగా నా ప్రభా ఉద్యోగానికి వెళ్ళేవారినైనా, వ్యాపారానికి వెళ్ళేవారు, వారితో నువ్వు మాట్లాడినా, వారికి తోడున్నావు ప్రభా. అలాగే ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన వారికి అయా ప్రమోషన్ దయించండి, ఉద్యోగం కొరకు ఎదురు చూసిన వారికి ఉద్యోగం దయించున్నా ప్రభా. వివాహం కానీ బిడ్డలకినైనా మంచి సంబంధాలు ఇచ్చి వివాహం జరిగించున్నా ప్రభా. అప్పుల్లో ఉన్న వారికి నైనా విడుదల దయించున్నా ప్రభా. అయా ఉదయకాలన ఎవరైతేనైనా మనశ్శాంతి లేకుండా అయా ఎందుకనే జీవితాన్ని విరక్తిగా ఉన్నారో ఇప్పుడే వారిని దర్శించండి, వారికి నైనా నెమ్మది ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.